తెలంగాణ రాష్ట్రానికి నలువైపులా కరువు కమ్మేసి తెలంగాణలో బతకడానికే అర్హత లేని సమయంలో తెలంగాణ రాష్ట్రము ఆత్మహత్యలకు గుర్తించబడింది. తెలంగాణ రాష్ట్రం వలస ప్రాంతంగా గుర్తించబడింది. తెలంగాణలో బ్రతకాలి అంటే ఎవరో ఒకరే ఇంటికాడ ఉండాలి, మిగతా వాళ్ళందరూ వలసకెళ్ళి అక్కడ కూలో నాలో చేసి ఎవరో కింద బతికి సంపాదించిన 4 రూపాయలని 4 మెతుకుల్ని కొని తెలంగాణకు తీసుకొని వస్తేనే ఇక్కడ బతుకు తెరువు ఏర్పడేది. ఎవరో ఒకరు నూటికో కోటికో వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయాల్లో సరిగ్గా పెట్టుబడులకు డబ్బులు లేక అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన పొలాలు చక్కగా పండక నీళ్లు లేక పొలాలను ఎండిపోయి ఆగమైన ఈ తెలంగాణకి ఊపిరి పోసింది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమకారులు ఎందరో మంది. తొలిదశ ఉద్యమంలో 369 మంది, మలిదశ ఉద్యమంలో 1200 పైగా ఎన్నో తెలంగాణ రావడానికి ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక నాయకుడు వచ్చాడు. అతని పేరే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. మనం ముద్దుగా పిలుచుకునే పేరు కేసీఆర్ గారు. అయితే తెలంగాణ సాధించిన నాయకుడు. చాలామంది ఎన్నో పదవులు త్యాగాలు చేసి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, బడా లీడర్లని బక్క చిక్కిన పానంతో బడా లీడర్లని ఉత్స కార్పించిండు. తెలంగాణ మీద చేస్తున్న అన్యాయాలు, తెలంగాణ పైన జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ తరిమి తాను సావు నోట్ల తలబెట్టి తెలంగాణను జయించిండని ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన గురించి మాట్లాడుకుంటారు. అయితే ఈ కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన చేసి చీకట్లో కుమ్ముకుపోయిన తెలంగాణని 24 గంటల కాంతుల వెదజల్లే తెలంగాణగా అమర్చినప్పటికీ ఏ భారతదేశంలో 29 రాష్ట్రాలున్నా అన్ని రాష్ట్రాలకెల్లా ఏ శాటిలైట్ జూమ్ చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం కాంతులతోటి వెదజల్లే విధంగా ఆ నైట్ వ్యూ ఆ విధంగా ఉండేది. ఆ తరువాత కేసీఆర్ గారు 10 ఏళ్ళు అభివృద్ధి చేసిన తర్వాత లక్షలలో రైతులు వలసపోయిన ప్రజలు బతకడానికి అర్హత లేని ఈ యొక్క తెలంగాణలో బతకాలంటే ఆశ లేని ఈ తెలంగాణలో మళ్ళీ ఆశను చిగురించేలా ఒకటి కాళేశ్వరము, రెండోది రైతు బంధు, మూడోది 24 గంటల కరెంటు, నాలుగోది ఐకేపీ సెంటర్లు, ఆ తర్వాత మద్దతు ధరలు. దీనితోటి తెలంగాణ రాష్ట్రాన్ని వివిధ రెవల్యూషన్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి 29 రాష్ట్రాలలో నెంబర్ 1 స్థాయిగా అన్ని రంగాల్లో, ఐటీ రంగాల్లో కావచ్చు, ఉద్యోగ రంగాల్లో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, బ్రతకాలి అంటే తెలివి ఉండాలి, తెలంగాణలో ఏవైనా చేయొచ్చు అనే ధైర్యాన్ని నింపింది ఈ యొక్క గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు మాత్రమే. ఆయన ఓడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొందరు గుంటనక్కలు బయటికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పైన ఆ యొక్క సాయంత్ర పూటలు అరుపులు కేకలు, కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ చనిపోతుండు, ఫామ్ హౌస్లో చనిపోయినా పర్లేదు, కాళేశ్వరం గారు ఊరి తీసి ఏలాడదీసినా పర్వాలేదు, కవిత విడిపోయింది, కేటీఆర్ వేరే వర్గం, హరీష్ రావు వేరే వర్గం, ఇవన్నీ తెలంగాణ సమాజంలో ఇవన్నీ కారుకుత్తలు 4 వైపు నుంచి చుట్టుముట్టుకుంటూ వచ్చాయి. ఆ తరువాత ఏం జరిగిందంటే తెలంగాణలో విపరీతమైన సమస్యలు, ప్రజలు మహిళల ఇష్టానుసారంగా కొట్టుడు, రైతన్నలను ఆదుకోలేకపోవడం, నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు కూడా ఇవ్వలేదు, నిరుద్యోగుల ఉద్యోగాలు కూడా ప్రకటించలేదు, ఇవ్వలేని ఉద్యోగాలు ఇచ్చినమన్నట్టుగా ప్రకటించుకున్నారు. 2 లక్షల ఉద్యోగాల్ని మాటలతోటే భర్తీ చేసిన ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆడిన మాటలు 6 పువ్వులు 420 కాయలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం భ్రష్టు పట్టించి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థాయిలో ఉన్న తెలంగాణని చివరి నుంచి నెంబర్ 1 స్థాయిలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే విఫలమైపోయింది తెలంగాణ. కాంతులు మళ్ళీ చీకట్లో కూరుకుపోతుంది మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోయింది. అన్నీ అయిపోయాయి. తెలంగాణలో మొత్తం కొలాప్స్ చేసేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని మీడియా మిత్రులు, జర్నలిజం వాళ్ళు, షార్ట్లైట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ వాళ్ళు అందరూ అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉరిదీస్తా, కేసీఆర్ని చంపేస్తా, కేసీఆర్ చావు పదే కోరుకుంటున్నది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ప్రజా సమస్య మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రోజు మాట్లాడాల, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు స్పందించాల, అది కార్యకర్తల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఎక్కడ కూడా పట్టించుకోలేదు. రైతులు చనిపోతున్నా, రాష్ట్ర ప్రజలు ఆగమవుతున్నా, విద్యార్థుల ఉద్యోగాలు లేకున్నా, ఏమి లేకున్నా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా
అన్నట్టుగా బీజేపీ వ్యవహారం మనకు అవపడింది. ఆ తరువాత ఇప్పుడు తెలంగాణ సమస్యలు ముందుకు వస్తున్నాయి కదా, ఆ సమస్యల్ని తీర్చే దమ్ము లేక, జర్నలిస్టులు అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పే దమ్ము లేక, సవాల్ను స్వీకరించే దమ్ము లేక భయంతో ఒక మనిషి ఢిల్లీకి పరిగెడతాడు, ఒక మనిషి ఏమో కుటుంబాల మీద పడతారు. ఏ విధంగా కల్వకుంట్ల ఫ్యామిలీ 4 ముక్కలుగా చీలిపోయింది. కేసీఆర్ వర్గం, కేటీఆర్ వర్గం, హరీష్ రావు, ఇటు కవిత, వీళ్ళందరూ వేరువేరైపోయిన వేరు పార్టీలు పెడుతున్నారు. ఈ విధంగా చాలా రకాలుగా వస్తూ ఉన్నాయి. అయితే కేసీఆర్ గారిని పదే తిడుతూ ఉన్నారు. నిజానికి అలాంటి నాయకుడు పుట్టి ఉండకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు ఏర్పడకపోయేది. చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళ దగ్గర మన తెలంగాణ యొక్క అస్తిత్వం ఉండేది. మన బ్రతుకులు, మన పెట్టుబడులు, మన ఆర్థిక వ్యవస్థ, మనకు రావాల్సిన నష్టపరిహారం, మనకు కావాల్సిన ఉద్యోగాలు, మనం స్వతహాగా బతకాలి అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని రావాలి. ఆ కాలంలో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళందరూ తెలంగాణని ఆగం చేయడానికి నలుమూలల నుంచి తయారైతూ ఉన్నారు. ఇప్పుడు ఎన్ని సభలు చూసినా కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరు తర్వాతే సభల మాట్లాడడం లేదు. సందర్భం సమయం అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఈ యొక్క కేసీఆర్ గారినే కోరుకుంటున్నారు, ఆయన పాలననే కోరుకుంటున్నారు. కేసీఆర్ పని, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏవైతే కారు కూతలు కూస్తుందో దానికి తగ్గ సమాధానం కేసీఆర్ గారి యొక్క తనయురాలు కల్వకుంట్ల కవిత గారు ఒక వారం రోజుల కింద ఒక జాతీయ మీడియాలో మాట్లాడుతూ కేసీఆర్ గురించి వివాదాస్పద వాక్యం చెప్పడం జరిగింది. ఒకసారిగా ముచ్చట్ని వినుకునే ప్రయత్నం చేద్దాం. केसीआर साहब चुप्पी साधते इसका मतलब सॉफ्ट होना नहीं है. तूफान से पहले भी बहुत शांति नजर आती है, लेकिन इसका मतलब नहीं है कि तूफान नहीं आ रहा है. తుఫాన్ వచ్చే ముందు, సునామీ వచ్చే ముందు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎంత నిశ్శబ్దం అంటే దాని ముందు నిలబడ్డోడు ఇక ఈ రాజ్యాన్ని నేనే ఏలేస్తా, ఏది కూడా రావడం లేదు, ఎటువైపు నుంచి ఒత్తిడి లేదు అన్నట్టుగా ఉంటుంది ఆ సునామీ కానీ తుఫాన్ కానీ దాని ప్రభావం ఇక్కడ కేసీఆర్ కొట్టాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎవ్వరు ఊహించని విధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి దెబ్బ కొట్టబడుతున్నారు. ఇది నేనేదో కల్పితంగా, నేనేదో సపరేట్గా స్క్రిప్ట్ రాసుకొని, నేనేదో స్వతహాగా ఎవరిని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ న్యూస్ ఛానల్ నడిపే జర్నలిస్టుగా చెప్తున్నా, మా బ్రదర్ రాజ్ కుమార్, మా కెమెరామ్యాన్ ప్రతిరోజు ఆర్జీటీవీ అంటే ప్రజల యొక్క పల్స్ నాడి పట్టడంలో మొదలుంటుంది. నాటు వేసే కాడ, వరాలు చెక్కే కాడ, రైతులు ఇబ్బంది పడే కాడ, హైదరాబాదులు ఏడ్చే కాడ, నిరుద్యోగులు రగులుతున్న సమయం కాడ, తెలంగాణ రాష్ట్రం సమస్యల అణువున ప్రతి ఒక్క ప్రజల పల్స్ని పట్టింది ఆర్జీటీవీ ఛానల్. చాలామంది సర్వేలు నిర్వహిస్తారు, వాళ్ళు ఎట్లా నిర్వహిస్తారో అది వాళ్ళకి తెలుసు. బట్ మేము ప్రజల యొక్క నాడితోటి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ప్రజల నాడిని పట్టుకున్నాం, తెలుసుకున్నాం. అందులోనూ మేము మాట్లాడించిన దాంట్లో 75%, 100లో 75% కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడారు. గుర్తుపెట్టుకోవాలి, 75% కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడారు. కేసీఆర్ పాలన ఎంత బాగుండే, అనవసరంగా రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బద్నాం చేస్తూ ఉన్నాడు, రాష్ట్ర ఆదాయం ఎటు పోతూ ఉంది, పెట్టుబడులు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎటు పోతూ ఉంది, రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన 20 నెలలలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎవరికి ఇచ్చిండు. ఇది కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండు, రేవంత్ రెడ్డి లెఫ్ట్ హ్యాండు, వాళ్ళతో కూడా మాట్లాడిచ్చినాం, మన ఛానల్లో వాళ్ళతో కూడా మాట్లాడిచ్చినాం. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు కోరుకునేది ఒకటి, కేసీఆర్ ప్రభుత్వం అధికారులకు రావాలి, బాపు రావాలి, మమ్మల్ని కన్న కొడుకు లెక్క సాదుకున్నాడు, మేన మామ లెక్క ఆదుకున్నాడు అనుకుంటూ చాలామంది మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు అంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిందన్న, కేసీఆర్ని తిట్టే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చినది కేసీఆర్ పెట్టే భిక్షే. లేకుంటే వీళ్ళు ఒకరి కాళ్ళ కింద ఆ బూట్లకు ఏమైనా తెల్లగా అంటుకుంటే బూట్ పాలిష్ చేసేది ఉంటుంది కదా, అది పాలిష్ చేసుకున్న బతికిన బతుకులు వీళ్ళు ఒకటేసారి ముఖ్యమంత్రులు అయ్యిండ్లు, మంత్రులు అయ్యిండ్లు, ఎమ్మెల్యేలు అయ్యిండ్లు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి పరిపాలించుకోమని కేసీఆర్ గారు TV9 వేదికగా 4.5 కోట్ల ప్రజలు చూస్తూ ఉండగా లేక అవకాశం వచ్చింది, బ్రహ్మాండంగా పరిపాలించుకోండి అనుకుంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి
కేసీఆర్ సావాలి, కేసీఆర్ని కాళేశ్వరం దగ్గర ఉరిదీయాలి అనుకుంటూ నానా రకాలుగా తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన విషయాన్ని మనం విన్నాం. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా తుఫాన్ రాబోతుందని ఆ యొక్క కేసీఆర్ గారి యొక్క తనయురాలు కల్వకుంట్ల కవిత గారు చెప్పడం జరిగింది. ఈరోజు కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు అంటే కేసీఆర్ చల్లగా ఫామ్ హౌస్లో కూర్చోలే. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకేం చేయాలి, ఈ యొక్క కూటమి ప్రభుత్వంగా ఏర్పడాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డికి కానీ, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీకి కానీ, ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకి కానీ, రాష్ట్రంలో కొత్తగా ఎత్తుగడలేస్తున్న ప్రతి ఒక్కరి మీద ఎట్లా ఉక్కు పాదం మోయాలి, తెలంగాణ రాష్ట్రం మీద అస్తిత్వం మీద గౌరవం మీద దెబ్బతీస్తున్న ప్రతి ఒక్క ఆంధ్ర మీడియాలు, పచ్చ మీడియాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ విధంగా ఇక్కడ డప్పు చాటింపు చేస్తున్నాయో వాళ్ళందరినీ ఎట్లా గుడ్డలు తీసి కొట్టేచ్చే ప్రయత్నాలు చేయాలని కేసీఆర్ గారు మంచి ప్రణాళిక వేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు, కానీ తాట తీసేది మాత్రం కేటీఆర్. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, ఆయన చెప్తున్న ముచ్చట. అందుకనే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఖాళీగా కూర్చొని లేరు. ఆయన వ్యూహాలు ఏ విధంగా కురుక్షేత్ర యుద్ధమే రాబోయే రోజుల్లో ఇది జరగబోతుంది. తుఫాను వచ్చే ముందు కొన్నిసార్లు సమ్మగానే ఉంటుంది, వచ్చిన తర్వాత దాని విధ్వంసం ఏందో, దాని అసలు పరిణామాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే వాళ్ళకి రుచి చూపిస్తారు.